చాలా పోస్టర్స్ పెట్టుకొని అంటే నరికేస్తాము చెప్పేస్తాము మేము డైలాగ్ చెప్పు ఒకసారి మళ్ళీ ఏమన్నాడు మళ్ళా చెప్పమా పూర్తి డైలాగ్ చెప్పాలా పూర్తి డైలాగ్ చెప్పది ఏంది మళ్ళీ కొంచెం మైక్ తీసుకొని చెప్పు బాగా వినపడుతుంది నాకు. ఏం జాతరలో మళ్ళీ చెప్పు. గంగమ్మ జాతరలో పొట్టేళ్ళ తలకాయలు కోసినట్టు రప్ప 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 ఏంది రపా 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 నరికేస్తాం. అది ఒక పోస్టరా? అదే సినిమా డైలాగ్ అనుకుంటా స్వామి. యా సినిమా డైలాగ్? పుష్ప 2 సార్. పుష్ప సినిమా డైలాగ్ అది. మరి నువ్వే చెప్తున్నావు స్వామి. అంటే ఇప్పుడు పుష్ప సినిమా డైలాగులు పెట్టినా కూడా తప్పేనా? అసలు డెమోక్రసీలో ఉన్నామా డెమోక్రసీలో లేమా స్వామి మనం? ఇది నాకు అర్థం కాదన్నా. అంటే పుష్ప సినిమా డైలాగులు పెట్టినా తప్పే, పుష్ప ఫోటోలు పెట్టినా తప్పే, గడ్డ మిట్టనే తప్పే, గడ్డ మిట్టనే తప్పే. ఏంది స్వామి ఇది? ఏ ప్రపంచంలో ఉన్నాము? ఇదంతా డెమోక్రసీలో ఉన్నామా డెమోక్రసీలో లేమా? సార్ ఆ పోస్టర్ పట్టుకున్న అతను కూడా టీడీపీ కుర్రాడు సార్. అంతకుముందు టీడీపీ నాయకుడితో కలిసి దిగిన ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. అతను టీడీపీ కార్యకర్త, టీడీపీ సంబంధించిన మెంబర్షిప్ కార్డు కూడా ఉంది అతని. కానీ అతను మీ పార్టీ సంబంధించిన వ్యక్తిగా ఆ మనిషికి టీడీపీతో ఇంత ముందు గతంలో తిరిగిన ఫోటోలు కూడా ఉన్నాయా? మెంబర్షిప్ కూడా ఉంది సార్. మెంబర్షిప్ కూడా ఉంది సార్. ఆ టీడీపీ సభ్యుడు కూడా మెంబర్షిప్ కూడా ఉన్నాడా? అంటే దాని అర్థం వీళ్ళే పెట్టించినారా? పెదకూరపాడు నియోజకవర్గం సార్. ఓ టీడీపీ సభ్యత్వం కూడా ఉందా మరి? మనది బాగా చూడండి అబ్బా. అయితే సభ్యత్వం కూడా ఉందంట. మళ్ళీ ఏదైతే నేమలే పాపం లేపో, మనం అయినా కానీ ఏదో మారినాడు అనుకుందాంలే, సంతోషపడదాం. సార్ ఇందాక మీరు ఒక జీవో ఎక్స్ప్లెయిన్ చేశారు. టీడీపీ సింపథైజర్ కూడా చంద్రబాబు నాయుడు మీద కోపంతో మారినాడు అని చెప్పి సంతోషపడదాం. మారి టీడీపీనే రపా రపా కోసేస్తానని కూడా అంటున్నాడని కూడా సంతోషపడదాం. నిజంగానే బాధ ఉంటుందేమో కదా వాళ్ళకు కూడా. అన్ని పథకాలు ఎగరగొడతా ఉన్నాడు, అన్ని అబద్ధాలు అయిపోయినాయి, ఫీజు రీయింబర్స్మెంట్ లేవు, ఆరోగ్యశ్రీ లేదు, రైతులకు పెట్టుబడి సహాయం రావడం లేదు, పెట్టుబడి గిట్టుబాటు ధరలు రావడం లేదు, మరో పక్క అబద్ధాలు మోసాలతో సూపర్ 6లు లేవు, సూపర్ 7లు లేవు. మరి ఆయన బతుకులు చిన్నాభిన్నం అయిపోయిన పరిస్థితుల్లో ఆయనలో మార్పు వచ్చిందేమో. వచ్చి ఆయన కూడా టీడీపీ యాక్టివ్ మెంబర్ అయినా కూడా వైసీపీలోకి తాను చేరి టీడీపీ వాళ్ళ ఫోటోను, టీడీపీ వాళ్ళ మీద ఆయన ఆక్రోశం చూపిస్తూ ఏమన్నాడు? ఏ జాతరలో? గంగమ్మ జాతరలో పొట్టేళ్ళు తలలు నరికినట్టు రపా రపా అని నరుకుతానని చెప్పి ఆయన అంటానంటే దాని అర్థమైంది. మరి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఇంత మోసం చేస్తూ ఉన్నాడు కాబట్టి ప్రజలు అంత కోపాన్ని చూపిస్తూ ఉన్నారు. అందులో వాళ్ళ కార్యకర్తనే వాళ్ళ నుంచి మారి వైసీపీలోకి వైసీపీ కార్యక్రమంలో పాలు పంచుకొని మన అభిమానస్తుడై నెక్స్ట్ టీడీపీ ప్రభుత్వంలో టీడీపీ వాళ్ళను రపా రపా ఏం జాతరలోది? గంగమ్మ జాతరలో ఏం పొట్టేలు తల నరికినట్ట రపా రపా నరుకుతాను. మంచిది కదా. ప్రజలు కూడా చెప్తారన్నమాట, అగైన్ వీఆర్ కాలింగ్ చంద్రబాబు నాయుడు గారు అని, అగైన్ వీ విల్ కాల్ చంద్రబాబు నాయుడు గారు అని కూడా చెప్తారు. నేనేమంటానంటే ఈరోజు వెళ్తున్నారు, ఇంటింటికి వెళ్తున్నారు, ఏమని వెళ్తారండి? రపా రపా కోస్తామని వెళ్తున్నారా? అదే అడుగుతున్నా సీరియస్లీ. ఎందుకంటే ఈరోజు నువ్వు ఇచ్చేదేంటి? నిన్న ఎక్కడో ఒక వీడియో చూశాను, మొత్తం అందరినీ యువత పోరని పెట్టాడు ఆయన. యువత పేరు అంటే 2029లో మేము వస్తాం, రప్పా రప్పా కోస్తామట ఇట్టట్ట పెట్టుకొని. ఏం మెసేజ్ ఇస్తున్నారు సొసైటీకి? దాని గురించి ఎవడో పట్టించుకోడు. ఆ పదాలు ఎందుకు ఉపయోగించారంటే కూర్చున్నవాడు ఏమంటాడు, ఆ సినిమా డైలాగ్ కదా, సినిమా డైలాగ్ చెప్పాడు, తప్పే ఉంది అని అడుగుతాడు. నిన్న మొన్న మాజీ మంత్రులు చేసిన వ్యక్తులు బయటకు వచ్చి ఏమడుగుతారు? మంచిదే కదా, మేమేమన్నాం, తప్పేమన్నాం, సినిమా డైలాగులే కదా అని పవన్ కళ్యాణ్ గారు డైలాగులతో ఏదో పోలుస్తారు. సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక మాట అన్నారు, ఇలాంటి మాటలు సినిమాల్లోకి పరిమితం, బయటకు వస్తే ఇలాంటి మాటలు చెల్లవు, ప్రజాస్వామ్యంలో ఇలాంటి పదాలు ఉపయోగించకూడదు పబ్లిక్గా, సినిమాల్లో అంటే సినిమాలు అది వేరు అని చెప్పి సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు కూడా మనం మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. వీళ్ళు ఎందుకంటే నేను అలర్ట్ చేస్తున్నానండి, ప్రజలను కూడా అలర్ట్ చేయాలి. అరే మళ్ళా ఒక వేరే థాట్స్తోని, వేరే మైండ్ గేమ్స్తోని మన చుట్టూ మూకగా రావటానికి మళ్ళీ వైఎస్ఆర్సీపీ ఈ మూకలు బయలుదేరుతున్నాయి.
జాగ్రత్తగా ఉండండి అని చెప్పాలని కాబట్టి మా బాధ్యతగా చెప్పాలి కాబట్టి మేము చెప్తున్నాం. నేను ఒకటే చెప్తానండి, కూటమి నేతలు వెళ్తే మేము ఇది చేసాం, ఈరోజు నీ ఊరికి రోడ్డు ఇచ్చాం, నీ ఇంట్లోని అమ్మక వందనం డబ్బులు ఇచ్చాం, నీకు ఫ్రీ గ్యాస్ సిలిండర్ ఇచ్చాం, ఈరోజు మీకు అన్నదాత సుఖీభావ ఈరోజు మేము వేస్తున్నాం, డబ్బులు వేస్తున్నాం, లేకపోతే మేము ఈరోజు అన్నా క్యాంటీన్లు పెట్టాం, లేకపోతే మీ ఊరికి పరిశ్రమలు తీసుకొచ్చాం, నీ ఇంట్లో పిల్లడికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాం. ఈరోజు అన్నీ మేము ధైర్యంగా ఇంటింటికి వెళ్ళి ఏం చేయాలి, ఇంకా వాళ్ళకి 4 సంవత్సరాల్లో మేము ఏం చేయగలం అన్న దాని మీద ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోవడానికి మేము వెళ్తున్నాం. సో వీళ్ళు ఏమని చెప్పడానికి వెళ్తున్నారు అంటే మేము మళ్ళీ 2029లో వస్తాము, రపారపా కోస్తాము. ఈరోజు ఆ మాట మాట్లాడితే వాళ్ళు తిరిగి కోసేటట్టు ఉన్నారు ప్రజలు. ఈరోజు జనరల్గా ఆలోచన చేసుకోవాలి మేము, ఎందుకంటే ప్రతి విషయానికి కూడా మేము కూడా చాలా బ్యారేజ్ వేసుకొని చాలా బ్యాలెన్స్డ్గా వెళ్తున్నాం. వాళ్ళు వెళ్ళిన విధ్వంసంలోనే మేము వెళ్ళాలనుకుంటే అది మా నైజం కాదు అది. ఈరోజు ప్రజా సంక్షేమం కావాలి. ప్రజలు 5 సంవత్సరాలు నష్టపోయారు. ఇంచుమించుగా మన అభివృద్ధిలో చూసుకుంటే ఇంచుమించు 15 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాము. మళ్ళీ గాడిలో పెట్టాలంటే కదా 24 hours కూడా యంత్రాంగం అంతా, ప్రభుత్వ యంత్రాంగం అంతా పనిచేయాలి. కాబట్టి మేము దాని మీద దృష్టి పెట్టుకుంటే వీళ్ళేమో ఇలాంటి పనులు చేసుకుంటూ బయటకు వచ్చి మాట్లాడి ప్రజల విద్వేషాలను రెచ్చగొట్టే పరిస్థితి కనిపిస్తాం.